నమస్తే, వెల్కమ్ టు మెగా 90. వరంగల్ జిల్లాలోని చారిత్రక సరస్సు పాకాల పరవళ్లు తొక్కుతోంది. మత్తడి పడుతూ కనువిందు చేస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరస్సు పూర్తి స్థాయిలో నుండి మత్తడి దూకుతోంది. దీంతో పాకాల పరవళ్లను చూడటానికి టూరిస్టులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రోజు పాకాలకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు మన పాకాల అనేది మత్తడి పడ్డము లేదా అలుగు పోయడము ఇది ఒక చాలా అద్భుతమైన విషయము ఈ రోజు రావడం అనేది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఈ రోజు పిల్లలకు హాలిడేస్ ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం మనకు స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మాకు రావడానికి బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ఇది చాలా బాగుంది. ఈ పాకాల విషయానికి వస్తే మేము ప్రతి ఇయర్ స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా వస్తాము. మేము వచ్చినప్పుడల్లా ప్రతి ప్లేస్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు సీసీ రోడ్లు కూడా కొత్తగా పడినాయి. ఒకప్పుడు మనకు రోడ్ కూడా బాగుండకపోయేది. ఇప్పుడు రోడ్ కూడా చాలా బాగా చేశారు. చేసినందుకు ఈ పొలిటీషియన్స్ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టూరిజం ప్లేసెస్ లో కూడా చాలా వరకు మంచి మంచి కట్టడాలు అన్ని క్లియర్ గా అంటే కొత్తగా చూపిస్తా ఉన్నారు, బాగున్నాయి. బోటింగ్ గానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు బోటింగ్ కూడా లేకుండా ఉండేది, ఇప్పుడు అది కూడా వచ్చింది. మేము బోటింగ్ కోసం ఎక్కడికో వెళ్లే వాళ్ళము. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న నర్సంపేటకు అతి దగ్గరలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలకు వస్తే మంచి బోటింగ్ కూడా మాకు అందుబాటులో ఉంది. ఇంకా మేము పిల్లలకి చూపించడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది అండి ఈ పాకాలకు రావడము. పాకాలకు వచ్చినందుకు మీరు మా దగ్గర ఇలాంటివి తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.